కర్నూలు జిల్లా కోడుమూరులో కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు శ్రీహర్ష ఆధ్వర్యంలో గుండ్రేవుల ప్రాజెక్టు సాధనకే జలదీక్ష. ఈ నెల 11 తేదీన కోడుమూరులో చేపట్టనున్న జలదీక్షకు పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నాయకులు, రైతులు భారీగా తరలివచ్చి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు హర్ష. 20 ఎంసీల సామర్థ్యం గల గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే సాగునీరుకై కర్నూలు ఉమ్మడి జిల్లా ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని హర్ష అన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు సాధించాలని మా కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఎల్లుండి అంటే 11వ తారీఖు గురువారం రోజు కోడుమూరు పరపగారి కాంప్లెక్స్ దగ్గర అంటే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మేము ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము. దీనికి అన్ని పొలిటికల్ పార్టీసు, తర్వాత ప్రజా సంఘాలు, నీటి సంఘాలు, రైతు సంఘాలు, వారితో పాటు చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా మేము తిరిగి రైతులను, ప్రజలందరినీ కూడా కూడబెట్టుకొని ఈ యొక్క జలసమర దీక్షకు మద్దతు తెలపాలని కోరుకున్నాము. అయితే మాకు రైతుల నుంచి తర్వాత పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఎల్లుండి జరిగే జలసమర దీక్షకు మన ప్రాంతం అంతా కలిసి ఆల్రెడీ జీవోలు ఇచ్చినారు, అన్ని పార్టీలు కూడా మనకు సహకరించినారు, వాళ్ళు ప్రామిస్ చేసినారు. కాబట్టి ఎవరు దీని వ్యతిరేకం కాదు. మనమందరం రైతులం కానీ మనందరం కానీ కలిసి అడిగితే తొందరలోనే సాధించుకోవచ్చని ఈ మీడియా ద్వారా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా రేపు ఎల్లుండి 11వ తారీఖు వచ్చి పెద్ద ఎత్తున మనందరం కలిసి కానీ అడిగితే ప్రభుత్వం కదిలి వచ్చి దీన్ని సాధించుకోగలుగుతామనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. జై కర్నూలు, జై కేపీఎస్.